నమస్తే, మీ రాజా రమేష్, తెలుగు ఎంటర్టైన్మెంట్. కాశీలో ఉన్నటువంటి ఘాట్స్ గురించి ఈ వీడియో చూస్తారని, ఆనందిస్తారని అనుకుంటున్నాను. వారణాసిలో ఘాట్లని సందర్శించినప్పుడు ఈ ఘాట్లన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది. ఇవంతా కూడా గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఘాట్లండి. అలాగే సూర్యోదయం అయిన తర్వాత సూర్యుని యొక్క కిరణాలు గంగా నది మీద విస్తరిస్తున్నటువంటి సమయం ఇది. చూడండి, ఘాట్ అంతా కూడా చక్కగా పొద్దుటే టైం కాబట్టి చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఉందండి. ఇప్పుడిప్పుడే బోట్లను సందర్శించే వాళ్ళు వస్తూ ఉన్నారు. చూడండి, చాలా బాగుంది. పొద్దునే 7, 6:30, 7 టైం అప్పుడు చాలా బాగుందండి. ప్రశాంతమైనటువంటి వాతావరణం. చూడండి ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుందో గంగా నది. ప్రశాంతంగా ఉందండి. ఇప్పుడు మనము మొట్టమొదటిగా దర్శించేటువంటి ఈ ఘాట్ పేరే రవిదాస్ ఘాట్ అండి. దీన్ని రవిదాస్ ఘాట్ అంటారు. ఈ రవిదాస్ ఘాట్ వారణాసిలో ఉన్నటువంటి అన్ని ఘాట్లలో కూడా చాలా పెద్దదైనటువంటి ఘాట్ అండి. అంటే విశాలంగా ఉందండి. అన్ని ఘాట్లతో పరిశీలిస్తే ఇది చాలా పెద్దది. అలాగే ఇక్కడ సంత్ కవి అయినటువంటి రవిదాస్ అనేటువంటి ఆయన పేరు మీదుగా ఈ ఘాట్ని పేరు వచ్చిందండి. అలాగే ఇక్కడ ఎప్పుడూ కూడాను యోగాలు, అలాగే పొద్దుటే యోగా ప్రాక్టీస్, ధ్యానం ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి, అక్కడంతా కూడాను ఆ యోగా సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే పూజలకు సంబంధించిన వాళ్ళు, అలాగే అక్కడ ఉన్నటువంటి శిష్యరికం అంతా కూడా ఆ రవిదాస్ సంబంధించినటువంటి ఒక స్మారక చిహ్నం కూడా ఇక్కడ ఉందండి. అది 25 ఎకరాలలో ఇక్కడ నిర్మించబడింది. ఆ ఘాటు పైన చూడండి ఎంతో విశాలమైనటువంటి ఘాట్ ఇది. ఈ సాధువు అంటే ఈ సాధు సంత్ ఈయన రవిదాసు 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి కవి ఆయన. చూడండి ఆ ఘాట్ ఎంత విశాలంగా, పరిశుభ్రంగా, చక్కగా ఉంది. అలాగే అక్కడ బోట్లు కూడా ఉన్నాయి, చూడండి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ వీడంతా కూడాను అక్కడ సంబంధించిన మతపరమైనటువంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. చూడండి అక్కడ చాలామంది. అలాగే అక్కడే చూడండి బోటు కూడా నేను చక్కగా జలకన్యలాగా చూడండి ఎలా ఉందో ఆకారం కూడాను చక్కటి గోల్డెన్ రంగులో ఉంది. చూడండి అంత అందంగా బోట్లు కూడా ముస్తాబై ఉన్నాయి. ఇప్పుడున్న వాతావరణం పొద్దుటే కాబట్టి చాలా చల్లటి ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా ఇక్కడ కొంత నిర్మాణం కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. చూడేదంతా కూడా ఘాట్ మీద ఇక్కడే లక్ష్మీనారాయణ మందిరం కూడా కనిపిస్తోందండి ఆ ఘాట్ పైనే.
అందరూ వస్తూ ఉన్నారు ఈ యొక్క ఘాట్ని దర్శించడానికి. ఇక్కడే చూడండి యోగా కూడా అభ్యసించడం జరుగుతుంది. చూడండి యోగా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా అక్కడ చూస్తే యోగాని చేస్తూ ఉన్నారు. చూడండి అక్కడ ఉన్నటువంటి గురువుల పైన చేస్తూ ఉంటే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే దీని పక్కనే అస్సీ ఘాట్ అండి. చూడండి సాయంత్రం వేళల్లో జరిగేటువంటి హారతి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అస్సీ ఘాట్ ఆ ఎదురుగా కనిపించేది గంగా హారతి ఇచ్చేటువంటి ప్రదేశం అండి అస్సీ ఘాట్లో. అవన్నీ కూడా హారతికి సంబంధించిన నాగహారతి, పంచహారతి, అలాగే ఏకహారతి, అలా అన్ని హారతుల ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ వస్తువులన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి. చూడండి ఇక్కడే సాయంత్రం పూట హారతి ఇచ్చేది గంగా హారతి అస్సీ ఘాట్లో. ఈ గంగా సేవా సమితి ద్వారా రోజు ఇక్కడ సాయంత్రం వేళల్లో గంగా హారతి జరపబడుతుంది. చూడండి అంత చల్లటి వాతావరణం, చక్కగా ప్రశాంతంగా చెట్లు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చూడండి అస్సీ ఘాట్ ఉండేది కనిపించేది. ఈ అస్సీ ఘాట్లో పొద్దున పూటేమో ధ్యానం, యోగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయండి. అలాగే ఈ ఘాట్లో దశాశ్వమేధ ఘాట్లో జరిగిన విధంగానే గంగా హారతి కూడా సాయంత్రం వేళల్లో జరపబడుతూ ఉంటుంది. ఈ అస్సీ ఘాట్లో మనకి అస్సీ నది మరియు గంగా నది యొక్క సంగమ ప్రదేశం ఇది. అలాగే ఆ సంగమ ప్రదేశం వల్లనే ఈ యొక్క ఘాట్కి అస్సీ ఘాట్ అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఇంకా విషయం ఏంటంటే ఈ వారణాసిలో ఉన్నటువంటి పంచతీర్థలలో ఒకటండి. అంటే ఇక్కడ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా స్నానమాచరించవలసి ఉంటుంది. కనిపించేదే గంగా మహల్ ఘాట్ అండి. దీన్ని ఆ రోజుల్లో నారాయణ రాజవంశస్థుల చేత ఇది నిర్మించబడింది. ఈ గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ప్యాలెస్ కారణంగా, అంటే మహల్ కారణంగా ఈ ఘాట్ని గంగా మహల్ ఘాట్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సాయంత్రం వేళల్లో ప్రార్థనలు, పురాతన ఆచారాలు ఇవన్నీ కూడా జరపబడుతూ ఉంటాయి. దీన్ని రేవా ఘాట్ అంటారండి. ఇది ఆ రోజుల్లో పంజాబ్ రాజ్ రంజిత్ సింగ్ పూజారి యొక్క లాలా మిశ్రా అనేటువంటి ఆయన నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని అక్కడ నుంచి రేవా రాజు గారు దీన్ని విక్రయం చేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి దాన్ని రేవా ఘాట్ అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉందండి.
ఇది తులసి ఘాట్. ఈ తులసి ఘాట్ తులసీదాస్ అనేటువంటి కవి పేరు మీదుగా ఈ ఘాట్ని పిలుస్తారు. అలాగే ఈ తులసీదాసు రామచరితమానస్ అనేటువంటి శ్రీరామచంద్రుని యొక్క కథను ఈయన రాయడం జరిగింది. అలాగే ఇక్కడే ఈ ఘాట్లోనే అఖాడాలు అంటే కుస్తీ నేర్చుకునేటువంటి ప్రదేశం కూడా ఉందండి పైన. అలాగే ఇక్కడ తులసి మానస మందిర్ అనేటువంటి ఆ యొక్క దేవాలయం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ ప్రదేశంలోనే దగ్గరలోనే తులసీదాస్ ఇంటిని కూడా మనం సందర్శించుకోవచ్చండి. తులసి ఘాట్లో భక్తులంతా కూడా స్నానాలు ఆచరిస్తున్నారండి. అలాగే ఘాట్లో స్నానాలు ఆచరించడం భక్తుల యొక్క విశేషంగా ఆచరిస్తుంటారండి. ఘాట్ అంతా కూడా ఎలా ఉంది. ఇక్కడే బదైని ఘాట్ అండి. ఇది ఈ బదైని అనేటువంటి ఊరు పేరు మీదుగా ఈ ఘాట్ పిలుస్తూ ఉంటారు. ఇది అస్సీ ఘాట్కి మరియు పంచ్కోట్ ఘాట్కి మధ్యలో ఉంటుంది. ఈ బదైని ఘాట్ నగరానికి కావాల్సినటువంటి నీటి సరఫరాని చేస్తూ ఉంటుందండి. ఇది నీటి పంపింగ్ స్టేషన్లు అవన్నీ కూడా ఈ ఘాట్లోనే ఉంటాయండి. ఈ కనిపించేదే జానకి ఘాట్ అండి. ఈ జానకి ఘాట్ మనము నిత్యం కొలిచేటువంటి శ్రీరామచంద్రమూర్తి భార్య యొక్క జానకి పేరు మీదుగా పిలువబడుతుందండి. ఈ జానకి ఘాట్లో పైన జానకి మందిరము మరియు నేపాల్ రాజు అయినటువంటి సంజయ్ విక్రమ్ సింగ్ గారి చేత నిర్మించబడినటువంటి నేపాల్ మందిరం కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చండి ఈ ఘాట్లో. అలాగే పక్కనే ఇంకో ఘాట్ కూడా ఉందండి. ఈ ఘాట్ కూడా చూడండి. ఆ ఘాటు మీద నుంచి గంగా నది ప్రవాహము చూస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇది చూడండి మాతా ఆనందమయి ఘాట్ అండి. ఇది భారతదేశానికి చెందినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు మరియు సాధువు అయినటువంటి ఆనందమాయి అనేటువంటి లేదా ఆనందమాత అనేటువంటి ఆవిడ పేరు మీద ఈ ఘాట్ ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇదే వత్సరాజ్ ఘాట్ అండి. ఈ వత్సరాజ్ ఘాట్ని 18వ శతాబ్దంలో ఒక వర్తకుడు అంటే ఇక్కడికి వచ్చేటువంటి వర్తక వ్యాపారాలు చేసిన ఒక వర్తకుడు వత్సరాజు వారి పేరు మీదుగా ఈ ఘాట్ని నిర్మించడం అనేది జరిగిందని అంటూ ఉంటారు ఇక్కడ వారంతా. చూడండి వత్సరాజు యొక్క ఇది జైన్ ఘాట్ అండి. జైన సమాజం వారంతా కూడాను ఇక్కడ 1931వ సంవత్సరంలో ఒక పక్కా ఘాట్ నిర్మించారు. దానికి జైన్ ఘాట్ అని పేరు పెట్టారు. ఇక్కడే జైన తీర్థంకరుల్లో 7వ వాడైనటువంటి సుపార్వసంత్ అనేటువంటి ఆయన పుట్టిన స్థలమని దీనికి పేరుందండి. ఇది జైన్ ఘాట్ అండి. ఇదేనండి నిషాద్ రాజ్ ఘాట్. ఈ నిషాద్ రాజ్ ఘాట్ అంటే పురాతన కాలంలో ఎక్కువగా ఇవి పడవలు నడపడానికి అలాగే చేపలు పట్టడానికి ఇది ప్రసిద్ధి అని చెప్తూ ఉంటారు. ఈ ఘాట్లో నిషాద్ రాజ్ ఆలయం కూడా ఉందండి. కనిపించేది పంచ్కోట్ ఘాట్ అండి. ఈ పంచ్కోట్ ఘాట్ అంటే మేలైన జాతి గుర్రాలని కొనడం అమ్మడం అనేది చారిత్రాత్మకంగా జరుగుతూ ఉండేటువంటి ప్రదేశం అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ శివుడికి దుర్గామాతకి జానకి రాములకి
ఆలయాలు ఉన్నాయండి ఈ పంచకోట్ ఘాట్లో. ఈ కనిపించే ఘాట్ పేరే ప్రభు ఘాట్ అండి. ఈ ప్రభు ఘాట్ అంటే సంస్కృతంలో ప్రభు అంటే విష్ణువు అని అర్థం. అందుకని ఈ ఘాట్కి ప్రభు ఘాట్ అనే పేరు వచ్చిందండి. ఇక్కడ ఎక్కువగా బోట్మెన్కి సంబంధించినటువంటి కుటుంబాలన్నీ ఇక్కడ నివసిస్తూ ఉంటాయండి. ఇది ప్రభు ఘాట్లో. ఇది చైత్ సింగ్ ఘాట్ అండి. ఈ చైత్ సింగ్ కట్టించినటువంటి కోట ముందు చూడండి, కోట కనిపిస్తుంది. ఆ కోట ముందు ఉన్నటువంటి ఘాట్ అండి ఇది. అందుకే దీన్ని చైత్ సింగ్ ఘాట్ అని పిలుస్తుంటారు. ఇక్కడ బుద్ధ్వా మంగళ్ అనేటువంటి ఒక పండుగ జరుపుకుంటూ ఉంటారట ఈ ప్రదేశంలో. అది ఆ బుద్ధ్వా మంగళ్ పండుగ జరుపుకునేటువంటి ప్రదేశం, వేడుకలు చేసుకునేటువంటి ప్రదేశం అంట ఇది. చూడండి ఇక్కడ కూడా బోట్లు ఇక్కడ భక్తులు వచ్చి పోతూ ఉన్నారండి. ఇక్కడ కూడా చూడండి చైత్ సింగ్ ఘాట్ అండి. కోట అంతా కనిపిస్తుంది చూడండి. ఇదే నిరంజని ఘాట్ అండి. చూడండి ఈ నిరంజని ఘాట్, నిరంజని అంటే నిరంజన్, నిర్మలమైన లేదా స్వచ్ఛమైన అని అర్థం అండి. ఘాట్ అంటే స్నానం చేసేటువంటి ప్రదేశం అండి. రెండింటిని కలిపి నిరంజని ఘాట్ అంటారండి. ఈ నిరంజని ఘాట్లో నదీ స్నానం చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అంటే నిర్మలమైన మనస్సుతో ఉంటామని ఈ స్నానం చేస్తే ఈ ఘాట్లో. చూడండి ఇప్పుడు కనిపించేది మహానిర్వాణ్ ఘాట్ అండి. ఈ ఘాట్లో మహాసాధువులు yani నాగసాధువుల మహానిర్వాణి శాఖకు సంబంధించినటువంటి అఖాడా కూడా ఇక్కడ ఉందండి. అలాగే ఆ రోజుల్లో సాంఖ్య తత్వశాస్త్రంలో బాగా పేరు పొందినటువంటి ఆచార్య కపిలముని ఇక్కడ ఉన్నారని పురాణాల్లో చెప్తుంటారండి. ఈ కనిపించేదే శివాలా ఘాట్ అండి. ఇక్కడ ఈ ఘాట్లో ఒక శివాలయం ఉంది. ఈ శివాలయం పేరు మీదుగానే ఈ శివాలా ఘాట్ అనేటువంటి పేరు వచ్చిందండి. ఇది 19వ శతాబ్దంలో నేపాల్ రాజు విక్రమ్ షా అనేటువంటి ఆయన ఒక పెద్ద భవనాన్ని ఇక్కడ నిర్మించారు. ఈరోజు ఈ అందమైనటువంటి భవనమే ఒక హోటల్గా కూడా మారిపోయిందండి. ఇదే గులరియా ఘాట్ అండి. ఈ గులరియా ఘాట్ ఒకప్పుడు దండియా ఘాట్ రెండు కలిసి ఉండేవండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక గులార్ అనేటువంటి ఒక చెట్టు పేరు మీదుగా ఆ యొక్క పేరు రావడం జరిగింది. దీన్ని లాలాజీ అగర్వాల్ అనేటువంటి ఒక గొప్ప వ్యాపారవేత్త దీనిని నిర్మించడం జరిగిందండి. ఆ పేరు మీదుగా గులరియా ఘాట్ అంటారండి దీన్ని. ఇది హనుమాన్ ఘాట్ అండి. ఈ శ్రీరాముడు తన చేతులతో ఈ ఘాట్ని సృష్టించారని నమ్ముతారు. ఈ హనుమాన్ ఘాట్ని గతంలో మనమంతా కూడాను రామేశ్వర్ ఘాట్ అని పిలిచేవారట. విష్ణు భక్తుడైనటువంటి వల్లభాచార్యుల వారు తన అనుచరులతో ఇక్కడే ఉంటూ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమలను ఆ యొక్క అనుచరులకి తెలుపుతూ ఉండేవారట ఈ హనుమాన్ ఘాట్లోనే. చూడండి ఇక్కడే హనుమాన్ సంబంధించినటువంటి ఉంది. కాశీ మషాన్ అట. చూడండి ఎలా ఉందో. ఇదే హరిశ్చంద్ర ఘాట్ అండి. మనందరికీ తెలిసిన విషయమే. ఇది కనిపించేదే హరిశ్చంద్ర ఘాట్ అండి. ఈ హరిశ్చంద్ర ఘాట్ బనారస్లో అంటే వారణాసిలో ఉన్న ఒక పురాతనమైనటువంటి ఘాట్ అండి. ఈ ఘాట్లోనే రాజా హరిశ్చంద్రుడు అత్యంత సత్యవంతుడైనటువంటి అయోధ్యను పరిపాలిస్తున్న రాజండి. ఆయన విశ్వామిత్రునికి తాను ఇస్తానన్నటువంటి దాన దక్షిణలని ఇవ్వడం కోసం తన రాజ్యాన్ని త్యాగం చేసి ఈ యొక్క ఘాట్లో ఆయన కాటికాపరిగా పనిచేశారని
వింటూ ఉంటాం మనం. ఈ ఘాట్లో ప్రధానంగా దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. భారతదేశంలో ఉన్నటువంటి వారంతా కూడాను ఇక్కడికి, అంటే చనిపోయిన వారిని ఇక్కడికి తీసుకువచ్చి అంతిమ సంస్కారాలు చేస్తే మంచిది, పునర్జన్మ ఉండదు, మోక్షం పొందుతారని నమ్ముతూ ఉంటారు. ఈ కనిపించేదే లాలీ ఘాట్ అండి. ఈ లాలీ ఘాట్లో మనకి బీహార్ సంబంధించినటువంటి లాలీ బాబా అనేటువంటి సాధువు పేరు మీద ఈ యొక్క ఘాట్ పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడ కూడా ఒక కుస్తీ పోటీలకు సంబంధించినటువంటి అఖాడా ఒకటి నిర్మించడం జరిగింది ఈ ఘాటు పైన. ఇక్కడ కుస్తీ పోటీలు ఇవన్నీ కూడా, కళలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. చూడండి ఘాట్ అంతా కూడా ఎలా ఉందో. చూడండి అక్కడ కనిపించేటువంటిది ఈ ఘాటే మనం స్వామి భూమానంద్ ఘాట్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఘాట్ కూడా చూడండి చాలా బాగుంది. పైన నటరాజ్ విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఈ ఘాట్ కూడా ఈ వారణాసిలో ఒక ప్రసిద్ధమైన ఘాట్లలో ఇంకొక ఘాట్ ఇది. చూడండి ఘాట్ చాలా సుందరంగా, బాగా చూడడానికి ప్రశాంతంగా చాలా బాగా కనిపిస్తూ ఉందండి. ఇదే విజయనగరం ఘాట్ అండి ఈ ఘాట్ పేరు. ఈ ఘాటే చూడండి, ఘాట్ అంతా కూడాను ఇక్కడే పండితులు కూర్చొనున్నారు. మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలని, పూజా కార్యక్రమాలు చేసి పెడుతూ ఉంటారు. ఈ విజయనగరం ఘాట్ అండి. ఈ కనిపించేదే కేదార్ ఘాట్ అండి. ఈ కేదార్ ఘాట్లో గౌరీ కేదారేశ్వరుని మందిరం కూడా ఉందండి. అలాగే ఇది ఒక వారణాసిలో ఉన్నటువంటి పంచగంగా తీర్థాలలో మొదటిది. ఇక్కడ శ్రావణ మాసంలో ఈ ఘాట్లో స్నానాలు చేసి దానాలు అలాగే చేస్తే కేదార మహాదేవుని దర్శిస్తారు. ఇది చౌకీ ఘాట్ అండి. ఈ చౌకీ ఘాట్ కాశీ విశ్వనాథుని ఆలయానికి దగ్గరలో ఉంటుందండి. ఈ ఘాట్ని చౌకీ బాబా అనేటువంటి సాధువు పేరు మీద ఈ యొక్క ఘాట్ని నిర్మించడం అనేది జరిగిందండి. ఈ కనిపించేదే క్షేమేశ్వర ఘాట్. ఈ క్షేమేశ్వర ఘాట్కి ఇంకో పేరు ఉందండి. దాన్ని సోమేశ్వర ఘాట్ అని పిలుస్తారు. ఈ సోమేశ్వర ఘాట్ అంటే ఇక్కడ ఈ ఘాట్ పైన క్షేమేశ్వర మహాదేవి యొక్క ఆలయం ఉందండి. దీన్ని పురాతన కాలంలో, అంటే పూర్వకాలంలో నల ఘాట్ అని కూడా పిలిచేవారండి. ఇక్కడ ఈ ఘాట్ని చూడండి. ఘాట్ అంటే ఇక్కడ ఉత్తర వాహిని గంగా సేవా సమితి, అంటే వారణాసిలో గంగా నది యొక్క ప్రవాహము ఉత్తరం వైపుగా సాగుతుందండి. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. ఇదే మానస్ సరోవర్ ఘాట్ అండి. ఈ మానస్ సరోవర్ ఘాట్ టిబెట్లోని పవిత్ర సరస్సు అయినటువంటి మానస్ సరోవరం పేరు మీదుగా ఈ ఘాట్కి ఆ పేరు పెట్టారండి. ఇక్కడే ఇది కాశీ విశ్వనాథుని ఆలయానికి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ యొక్క మానస్ సరోవర్ ఘాట్. ఇది నారద ఘాట్ అండి. నారద ఘాట్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క విష్ణు భక్తుడు ఎప్పుడు నారాయణ నారాయణ అనుకుంటున్నటువంటి ఆ నారద మహాముని యొక్క పేరు మీద ఈ యొక్క ఘాట్కి ఈ పేరు పెట్టడం జరిగింది, నారద ఘాట్ అని.
ఈ కనిపించేది రాజా ఘాట్ అండి. ఇది వారణాసిలో ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైన ఘాట్. ఇది రాజుగా బలవంత్ సింగ్ రాజా పేరు మీదుగా ఈ యొక్క ఘాట్ని 18వ శతాబ్దంలో కట్టబడింది. ఈ ఘాట్లో అన్నపూర్ణ మఠం కూడా కనిపిస్తుందండి. ఈ ఘాట్లో మనకి ఇదే రాజా ఘాట్. చూడండి, కోట అలాగా ఉంది. కనిపించేది బబువా పాండే ఘాట్ అండి. ఈ బబువా పాండే అనేటువంటి సాధువు యొక్క పేరు మీదుగా ఇక్కడ ఈ బబువా పాండే ఘాట్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఆయన ఒక అఖాడాన్ని కూడా నిర్మించారు. అలాగే ఈ ఘాట్లో సర్వేశ్వర ఆలయం కూడా ఉందండి. ఈ సర్వేశ్వర ఆలయం పేరు మీదుగానే ఈ ఘాట్ని సర్వేశ్వర్ ఘాట్ అని కూడా పూర్వం పిలిచేవారు. అలాగే ఇది పాండే ఘాట్, అంటే ఈ యొక్క బబువా పాండే ఘాట్లోనే ఇది ఒక్కొక్క భాగం అండి. ఈ అఖాడా, ఇక్కడ కూడా అఖాడా ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ రెండు కలిసే ఉంటాయి, బబువా ఘాట్ పాండే ఘాట్ రెండుని. ఈ కనిపించేది దిక్పతియా ఘాట్ అండి. ఇది బెంగాల్ రాజు నిర్మించారు. ఈయన 18వ శతాబ్దంలో ఇక్కడ వారణాసిలో ఈ దిక్పతియా ఘాట్ అనేటువంటి దాన్ని నిర్మించడం జరిగింది. ఆయన పేరు మీదుగానే ఈ ఘాట్కి దిక్పతియా ఘాట్ అని పేరు పెట్టడం జరిగింది. చూడండి, ఘాట్ అంతా కూడా చాలా బాగుంటుంది. దీన్నే చౌసట్టి ఘాట్ అంటారు. చౌసట్టి అంటే ఇక్కడ 64 అని అర్థము. అంటే ఇక్కడ ఘాటు పైన ఉన్నటువంటి కాళీమాత ఆలయంలో 64 మంది యోగినుల యొక్క చిత్రాలు మనం చూడవచ్చండి. అందువల్లనే ఈ ప్రాంతాన్ని చౌసట్టి ఘాట్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతోంది. చూడండి ఘాట్ ఎలా ఉందో. ఇది రాణా మహల్ ఘాట్ అండి. ఈ రాణా మహల్ ఘాట్ని రాజపుత్ర రాజైనటువంటి ఉదయపూర్ మహారాణా గారు 1670లో రాజస్థాన్ శైలిలో ఈ యొక్క ప్యాలెస్ని నిర్మించడం జరిగింది. ఈ ప్యాలెస్ ఈ యొక్క ఘాట్ ఒడ్డునే ఉంది కాబట్టి అది నిర్మించింది రాజు మహారాణా గారు కాబట్టి దీన్ని రాణా మహల్ ఘాట్ అని పేరుతో పిలుస్తారు. ఇదే దర్భంగా ఘాట్ అండి. ఈ దర్భంగా ఘాట్ని బీహార్ దర్భంగా రాజ కుటుంబీకులైనటువంటి వారి పేరు మీదుగా కట్టబడిందండి. ఇక్కడ ఒక ప్యాలెస్ చాలా అందంగా రీక్ స్తంభాలతో అలాగే చునార్ ఇస్కరాయితో నిర్మింపబడింది. ఇప్పుడు ఇక్కడ వజ్రామా ప్యాలెస్ అనే పేరుతో ఈ యొక్క ప్రదేశం అలరారుతూ ఉందండి. చూడండి, అక్కడ కూడా భక్తులు స్నానాలు అవి ఆచరిస్తున్నారు. చూడండి, ఆ ప్యాలెస్కి ఎదురుగా సెక్యూరిటీ అంతా కూడా కనబడుతుందండి మనకి. ఇది మున్షీ ఘాట్ అండి. ఈ మున్షీ ఘాట్ అనేది నాగపూర్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి ఆ రోజుల్లో శ్రీధర్ నారాయణ మున్షి అనేటువంటి ఆయన నిర్మింపజేశారు. కాబట్టి ఆ రాజవంశానికి సంబంధించినటువంటి ఆ మున్షీ గారి పేరు మీదుగా ఈ ఘాట్ని మున్షీ ఘాట్ అని పలకడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూడండి, భక్తులంతా కూడా స్నానాధికాలు చేస్తున్నారు. చూడండి, ఘాట్ అంతా కూడా చాలా చూడముచ్చటగా ఉందని మున్షీ ఘాట్. ఇది కనిపించేదే అహల్యాబాయి ఘాట్ అండి.
మధ్యప్రదేశ్ ఇండోర్ మహారాణి అయినటువంటి అహల్యాబాయి హోల్కర్ అనేటువంటి అమ్మాయి పేరు మీద ఈ అహల్యాబాయి ఘాట్ని నిర్మించడం జరిగింది. ఈ ఘాట్ అహల్య కోట మరియు ఆలయం ముందు నిర్మించబడింది. అందుకనే దీన్ని అహల్యాబాయి ఘాట్ అని చెప్తూ ఉంటారండి. చూడండి, ఈ ఘాట్ ముందు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం. ఈ కనిపించేదే శీతలా ఘాట్. ఇక్కడే ఈ ఘాట్లోనే కనిపించే పైన ఉన్నటువంటి ఆలయమే సీతాలామాత ఆలయం అండి. ఈ సీతలామాత ఆలయంలో ఈ సీతలామాతని అర్చిస్తే మనకి చికెన్ పాక్స్, మసూచి వంటి వ్యాధుల నుండి మనల్ని దూరం చేస్తుందని అక్కడ ప్రజల యొక్క నమ్మకం. అది కనిపించేదే దశాశ్వమేధ్ ఘాట్ అండి. ఇది వారణాసిలో ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధమైన మరియు రద్దీ అయినటువంటి ఘాట్ అండి. ఈ ఘాట్లోనే బ్రహ్మ 10 అశ్వమేధ యాగాలు చేశారని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడే ప్రతిరోజు సాయంత్రం జగత్ ప్రసిద్ధమైనటువంటి గంగా హారతి జరుగుతూ ఉంటుంది. దీన్ని తిలకించడానికి వేలల్లో భక్తులు వచ్చి నిత్యం ఇక్కడ హారతిని వీక్షిస్తూ ఉంటారండి. అలాగే గంగామాతకు ఇక్కడ హారతులు ఇచ్చి దీపాలను గంగానదిలో వదులుతూ ఉంటారండి. ఈ దీపాలలో ఆ గంగానది ప్రకాశిస్తూ ఉంటుందండి రాత్రి వేళల్లో. ఇక్కడ అందమైన వాతావరణం మనకి కనిపిస్తూ ఉంటుందండి ఆ సమయంలో. చూడండి, ఈ కనిపించేదే ప్రయాగ్ ఘాట్. ఇది వారణాసిలో అత్యంత పవిత్రమైన ఘాటుల్లో ఒకటండి. ఈ ప్రయాగ్ ఘాట్లో ప్రయాగరాజ్ వెళ్ళి స్నానం చేయలేనటువంటి భక్తులు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఇక్కడే ఈ ప్రయాగ్ ఘాట్లో స్నానం చేసి ప్రయాగ్రాజ్లో స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతారని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం అండి. ఇది దశాశ్వ ఘాట్ మీద పక్కనే మనకి కనిపిస్తుంది. చూడండి, పక్కనే దశాశ్వ ఘాట్ ఉందండి. గంగా సమితి వాళ్ళు రోజు సాయంత్రం వెళ్ళి ఇక్కడే గంగా హారతులు ఇస్తూ ఉంటారు. ఈ ప్రదేశంలోనే రెండు కలిసే ఉంటాయండి పక్కపక్కగా, ప్రయాగ్ ఘాట్ మరియు దశాశ్వమేధ్ ఘాట్. చూడండి, ఇదంతా కూడా దశాశ్వ ఘాట్ అండి. సాయంత్రం వేళల్లో చూస్తే విద్యుత్ దీపాలతో కళ్ళకళ్ళాడిపోతూ ఉంటుందండి. చూడండి, ఆ ప్రదేశం అంతా కూడా అదే, ఆ వేదికలన్నీ కూడా అవేనండి. సాయంత్రం వేళ ఈ వేదికల మీదనే గంగా హారతి ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది బోట్లలో కూర్చొని కూడా ఆ పడవల మీద నుంచి ఆ యొక్క గంగా హారతిని వీక్షిస్తూ ఉంటారు. చూడాలంటే కన్నుల పండుగగా ఉంటుందండి ఆ సమయంలో. చూసి తీరవలసిందే కానీ దాన్ని వర్ణించే విషయం కాదండి ఆ విషయం. చూడవలసిందే తప్పనిసరిగా ఆ యొక్క దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి గంగా హారతిని. ఉదయం వేళల్లో భక్తులంతా కూడా అక్కడే స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఈ కనిపించేదే రాజేంద్ర ప్రసాద్ ఘాట్. ఈ రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అనేది మన భారతదేశం యొక్క తొలి రాష్ట్రపతి, అలాగే రాజకీయవేత్త, గొప్ప వ్యక్తి అయినటువంటి మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పేరు మీదుగా 1979లో దీనిని నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని రాజేంద్ర ప్రసాద్ ఘాట్గా పిలుస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ కూడా బోట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ కనిపించేదే మన్మందిర్ ఘాట్. ఈ మన్మందిర్ ఘాట్ని అంబర్ మహారాజ్ అయినటువంటి మాన్సింగ్
ఇక్కడ ప్యాలెస్ నిర్మించారు. అయితే ఈ ప్యాలెస్ మీద సవాయి జైసింగ్ అయినటువంటి ఆయన జంతర్ మంతర్ అనేటువంటి అబ్జర్వేటర్ నిర్మించారు. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనటువంటి వాటి యొక్క కదలికలను అధ్యయనం చేయడానికి ఇక్కడ ఈ ప్యాలెస్ మీద ఒక అబ్జర్వేటర్ని స్థాపించడం జరిగింది. ఇది మన్మందిర్ యొక్క విశేషం అండి. ఇంకా చెప్పాల్సిన ఘాట్లున్నాయి. పార్ట్ 2 వీడియోలో చూపిస్తాము. నమస్తే. ఈ వీడియో చూసిన వెంటనే అందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాజా రమేష్ తెలుగు ఎంటర్టైన్మెంట్.